హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం మూడక్షరాల నామం నిర్లోభ. నిర్లోభ అంటే లోభం లేనిది. మంత్రపూర్వకంగా మనం జపం చేసుకోవాలనుకున్నప్పుడు ఓం నిర్లోభాయై నమః అని చదువుకోవాలి. లోభం అంటే అవతల వాడికి పెట్టే గుణం లేకుండా కూడబెట్టుకోవడం ఒక్కటే పనిగా ఆ లక్షణాన్నే నిలువెల్లా వంట పట్టించుకుంటే వాడిని లోభత్వం అంటారు, వాడిని లోభి అంటారు. తెలుగులో పిసినారితనం అంటారు. ఇది అన్ని రకాలకి అందరికీ మంచిది కాదండి. ఎప్పుడైనా చెట్టుకు మనం నీళ్లు పోస్తే చెట్టు మనకి కాయలు ఇస్తుంది. అలాగే మనం ఒకళ్ళకి సాయం చేస్తే దేవుడు మనకి ఏదో ఒక రూపంలో మనల్ని కాపాడుతూ ఉంటాడు. అంతే తప్ప ఇది నాది, నేను చెట్టుకు నీళ్ళు పోసుకున్న తర్వాత చెట్టు ఇది నేను పెరిగాను చాలు అని కాయలు ఇవ్వడం మానేస్తే ఆ చెట్టును మనం ఉంచుతామండి? కొట్టేమా? పనికిరాని చెట్టు అన్నారు, కొట్టేస్తారు. కాయలు రావట్లేదు, పూలు రావట్లేదు, ఇది ఎందుకురా, ఊరికే ఇలా ఎదిగి ఉంది, వేస్ట్ అని దాన్ని కొట్టేసి కలప కింద వాడేస్తాం. కనీసం అది కలపగా అన్న పనికి వస్తుంది. కానీ అనుక్షణం పిసినారితనంతో డబ్బులు దాచుకొని ఆ లోభత్వాన్ని చూపించి ఎవరికి ఏమీ పెట్టకుండా మొత్తం దాచుకొని వాడు కనుక మరణిస్తే ఇది ఆచుకున్న దాంట్లో ఒక్క పైసా రాదు. ఈ లోభత్వం, ఈ పిసినారితనం అంతా వాడి నెక్స్ట్ జన్మలో అదే ఇంటి ముందు ఏ కుక్కగానో లేకపోతే అదే ఇంట్లో ఏదో రకంగానో పుట్టి దాన్ని అలా చూడగలడే కానీ అనుభవించలేడు. దీనివల్ల ఎవరికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. వాడు దానికి కడుపు కట్టుకొని దాచిన దానివల్ల వాడి శరీరం నిండా రోగాలు. ఇప్పుడు యమలోకంలో పాపం చేస్తే సూదులు గుచ్చుతారంటారు. వీడు ఇలా ఇతరులకు పెట్టకపోవడం అనే గుణం వల్ల వీడి కడుపు నిండా కూడా తినడు. దీనివల్ల అనేక రోగాలు వస్తాయి. ఈ రోగాల్లో హాస్పిటల్కి వెళ్తే సెలైన్లు ఎక్కించి, ఇంజక్షన్స్ ఎక్కించి వాళ్ళు పొడిచేది సూదులతోనే కదండి. అంటే నువ్వు చేస్తున్నటువంటి తప్పు ఏదైనా దాని ఫలితం ఇక్కడే అనుభవించేస్తున్నారు. కొంతమంది ఉంటారు, స్థితిగతులు మంచిగా ఉంటాయి, చేతి నిండా డబ్బు ఉంటుంది, చక్కగా తినగలిగిన పరిస్థితి ఉంటుంది, వాడు తింటే అయిపోతే రేపొద్దునేంటి? రేపటికి దాచుకోమన్నారు కానీ ఇవాళ తిండి మానేమని ఎవరు చెప్పలేదు కదండి. ఈ లోపబుద్ధి ఉన్నవాళ్ళు ఎవరికి వీళ్ళ వల్ల ఉపయోగం ఉండదు. వీరు దాచిన సొమ్ము మొత్తం కూడా ఈయన అనుభవించడు, మెల్లగా వెనక వీళ్ళ వారసులు అది తింటారు. ఒక్కటేనండి, పాపబుద్ధితో చేసినటువంటి ఏ కార్యక్రమమైనా అది మళ్ళీ పాపానికే దారితీస్తుంది. లోభత్వంతో దాచుకున్న సొమ్ము కూడా వీళ్ళకే దొక్కుతుందని నమ్మకం లేదు. ఏ రోజు ఏ రాత్రో దొంగపడితే మొత్తం బాయ. లేదు, పుట్టిన సంతానమో వాళ్ళకు పుట్టిన సంతానమో ఏదన్నా కనుక దుర్వ్యసనాలకు లోనైతే మొత్తం వెళ్ళిపోయా. వీడు సాధించి వీడు దాచి ఉపయోగం ఏంటి? అదే నలుగురికి మనం ₹1 దానం చేసో, ఒక పనిలో సాయం చేసో మనం కనుక నిలబడ్డామంటే రేపొద్దున మనకేదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు అయ్యో వీడికి ఇంత కష్టం వచ్చిందిరా అని చెప్పి 4 చేతులు మనకు వస్తాయి. మనం పోయిన తర్వాత ఏ సొమ్ము కూడా మన వెనక రాదండి. మనం చేసుకున్న మంచితనం, అలాగే మనం నలుగురికి చేసిన సాయం, ఇదొక్కటే మనకి చివరి దాకా వస్తుంది. కట్టుకున్న భార్య గడప వరకు వస్తుంది, కన్న కొడుకు కాటి వరకు వస్తాడు. ఆ తర్వాత వీడు వెనక రావడానికి ఏమీ ఉండదు, వీడి పాపపుణ్యాలు తప్ప. లోభత్వాన్ని వదిలేసి నలుగురితో క్షమాగుణంగా ఉండి నలుగురికి సాయం చేసే గుణం ఉన్న రోజున మనం మరణించినా కూడా ఈ నలుగురు మనసుల్లో మనం బతికే ఉంటాం. అట్లా మన బుద్ధిని మార్చి మనకున్న లోభాన్ని తీర్చేసే శక్తి అమ్మది. అమ్మని మనం కనుక వేడుకుంటే అమ్మ మనకి అదే దారి చూపిస్తుంది. లోభత్వాన్ని మాన్పించి మంచి బుద్ధి కలిగించి మన ప్రవర్తన మంచిగా ఉండేలాగా అమ్మ మనల్ని దారి చూపిస్తుంది. అలాంటి అమ్మ నిర్లోభ. ఓం నిర్లోభాయై నమః. ఈ లోభబుద్ధి పరమ ప్రమాదకరమైనటువంటి గుణం. ఈ లక్షణం కలిగిన వాళ్ళకు వాళ్ళే ప్రమాదం. ఈ నామస్మరణ వల్ల అలాంటి లోభబుద్ధి నశించి మంచి ఆలోచన విధానం కలిగి నలుగురికి సాయపడే గుణం మనకి లభిస్తుంది. అలాంటి సాయపడే గుణాన్ని మనకి కలిగించమని అమ్మని వేడుకుంటూ ఈ నామం ఓం నిర్లోభాయై నమః, శ్రీమాత్రే నమః,
శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.